హలో అండి, ఎలా ఉన్నారు? మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంక నిదానంగా నా వంట పని అయితే స్టార్ట్ చేసేసాను. ఇంక ఈరోజు వంట ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. ఈ ఎప్పుడెప్పుడో తీసుకొచ్చిన చామగడ్డలు అయితే ఉన్నాయి. ఎన్ని నెలలు అయిపోయిందో నాకే తెలీదు, కానీ బాగానే ఉన్నాయి కదా అని చెప్పేసి సింపుల్గా ఈ విధంగా చామగడ్డల కూర అయితే చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసేసాను. ఇంక మా పిల్లలకి మా వారి కోసం వేరే కూర చేస్తాను, అది వేరే విషయము. ఇంక ఇదైతే నేను మా డాడీ అయితే తింటామండి. ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేగిన తర్వాత ఉడకబెట్టుకొని చామగడ్డల ముక్కలు కూడా వేసుకొని నూనెలో ఒక 2 నిమిషాల పాటు వేపుకోవాలి. అప్పుడే ఆ జిగురంతా పోతుంది. ఇంకా తర్వాత 2 టమాటాలు అయితే వేసాను. టమాటాలు మగ్గిన తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంత చింతపండు గుజ్జు అయితే వేసాను. తగినన్ని నీళ్లు పోసి 1 టేబుల్ స్పూన్ కారం వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత చిటికెడంతా బెల్లం కూడా వేసేసుకొని మంచిగా మూత పెట్టి మగ్గపెట్టేసుకొని నీళ్ళంతా ఇంకేదాకా ఉంచుకుంటే గుజ్జు గుజ్జుగా ఉండే ఎంతో టేస్టీగా ఉండే చామగడ్డల గుజ్జు కూర అయితే రెడీ అయిపోయినట్టే. మీరు ట్రై చేసి ఎలా వచ్చింది